నారాయణాయ నమో నమః వాసుదేవాయ నమో నమః సాక్షాత్కరించిన సత్యస్వరూపుడా అన్నిటాంతటా నువ్వే నిండగా కళ్ళు తెరు. హిరణ్యకశిప, ఏ సృష్టి రచయిత, మీకు ఆది లేదు అంతం లేదు. సకల జీవుల సృష్టికర్త అయిన హిరణ్య గర్భునికి ఈ హిరణ్యకశిపుని శతకోటి ప్రణామాలు. నేను నీ తపస్సుకి ప్రసన్నుడనయ్యాను వత్స. కోరుకో, నీకే వరం కావాలో కోరుకో. ఓ బ్రహ్మదేవా, నాకు వరం ఇవ్వండి. ఈ సృష్టిలో మీచే సృష్టించబడిన ఏ జీవి వల్ల నాకు మరణం సంభవించకూడదు. అది దేవతలైనా మానవులైనా పశుపక్షాదులైనా సరే. పగలు గాని రాత్రి గాని, గృహం లోపల గాని గృహం వెలుపల గాని, అస్త్ర శస్త్రాల వల్ల గాని, సజీవుల చేత గాని నిర్జీవుల చేత గాని, అదే విధంగా యోగం ద్వారా లభించే అన్ని సిద్ధులు నాకు ప్రదానం చెయ్యండి. ఈ బ్రహ్మాండంలోనే శక్తివంతుడైన పురుషునిగా మారే వరాన్ని నాకు ప్రసాదించండి బ్రహ్మదేవా. నేను అఖండ శక్తిమంతుణ్ణవ్వాలి. ఇటువంటి వరాన్ని ఇప్పటి వరకు నేను ఏ భక్తుడికి కూడా ఇవ్వలేదు. అయినప్పటికీ ఒకటి మాత్రం నిజం, నీవు చేసిన విధంగా ఘోరమైన తపస్సు ఇంతకు మునుపెవ్వరూ సృష్టిలో చెయ్యలేదు. ఇక మీదట భవిష్యత్తులో చెయ్యబోరు. తథాస్తు. ప్రహ్లాద, నీ గురువుల వద్ద నీవు ఏమేమి అభ్యసించావో అవి మాత్రమే చెప్పు. మన పరమశత్రు విష్ణు అనే విషయాన్ని మా గురువులు నాకు పదే పదే నేర్పించారు తండ్రి. బాగా చెప్పావు ప్రహ్లాద, చాలా బాగా చెప్పావు. అంటే నీ తల నుండి విష్ణు పైత్యం తొలగిందన్నమాట. నన్ను క్షమించండి తండ్రి గారు, నేను వారి బోధనని స్వీకరించలేదు. నేను భగవాన్ విష్ణువుని ఎప్పటికీ శత్రువుగా చూడలేను. నోర్మై! దేవతలందరి నాలుకలు ఈ హిరణ్యకశిపుని ముందు భయంతో తడబడుతూ ఉంటే, నిన్న కాక మొన్న పుట్టిన ఈ బాలకుడు నాకే జ్ఞానబోధ చేస్తాడా? హిరణ్యకశ్యప, నిన్ను నీవు మహాపరాక్రమమైన సర్వశక్తివంతుడిగా భావిస్తుంటావు. కానీ నీకు 5 ఏళ్ల వయసున్న చిన్న పిల్లాన్ని చంపడం కూడా చేత కాలేదు. మరి నీవు ఆ విష్ణువుని ఎలా చంపగలవు? ఏమైంది? కోపం వస్తుందా? ఇది ఇలాగే కొనసాగితే ఇక ఇతట నీ కోపాన్ని చూసి కుక్క కూడా భయపడదు. చేతకాని దత్తమ్మ,
చేతకాని దద్దమ్మ, చేతకాని దద్దమ్మ, చేతకాని దద్దమ్మ. ఏదో ఒకటి చేసి తీరాలి. ఎక్కడరా నీ హరిత ఉన్నాడేరా, భయపడి బయటకి రమ్మనరా, ఎదుటపడి నన్ను గెలవగలడా, బలబడి నిలిచిన ఈ నేలని అడుగు, నాడుల జీవజలమ్ముని అడుగు, నీ నెత్తుటి వెచ్చదనాన్నడుగు, నీ ఊపిరిలో గాలిని అడుగు, నీ అడుగుల ఆకాశాన్నడుగు, నీలో నరుని హరిని కలుపు, నీవే నరహరివని నువ్వు తెలుపు. ప్రహ్లాద, నీ విష్ణువు అంతటా వ్యాపించి ఉంటాడు కదూ? అలా అయితే అతని ఈ స్తంభంలో కూడా ఉండాలిగా. అందులోనూ ఉన్నారు. అయితే నీవు ప్రార్థించు ప్రహ్లాద, నీ మాట నిజమవ్వాలని. ఒకవేళ అతని ఈ స్తంభంలో లేకపోతే గనక ఈ రోజు ఈ హిరణ్యకశిపుడు ఈ నిండు సభలో అందరి సమక్షంలో ఖడ్గంతో నీ శిరస్సును ఖండించక మానడు. ఈ రోజు అతను నా నుండి నిన్ను కాపాడగలిగితే కాపాడుకోమ్మను. తన భక్తుని కోసం ఆ విష్ణువు ఏం చేయగలడో నేను చూస్తాను. హిరణ్యకశ్యప, మూర్ఖుడా, నన్ను చూడు. నేను నరుణ్ణి కాదు, మృగాన్ని కాదు. నేనే నరసింహ. అస్తమిస్తున్న సూర్యుణ్ణి చూడు. ఇతడు పగలు కాదు, రాత్రి కూడా కాదు. నువ్వు గృహం లోపల లేవు, అలాగే వెలుపలా లేవు. చూడు, నువ్వు గడప మీదున్నావు. నువ్వు భూమి మీద లేవు, ఆకాశంలో లేవు. నువ్వు నా తొడల మీద ఉన్నావు. ఇక శస్త్రం సంగతి విను. నా గోళ్లను బాగా చూడు. ఇవి సజీవము కావు, నిర్జీవము కావు.